So hi guys, welcome to Dabba Connects. కల్కి 2898 ఇంట్రడ్యూసింగ్ బుజ్జి అని చెప్పి ఒక 52 సెకండ్స్ బాగున్నాడు రా, గ్లిమ్స్ అయితే వదిలారు. దోగల్లా ఉన్నాడు అసలు మామూలు లేదు, మా అయితే. చాలా బాగుంది. అండ్ ఐఆమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ సందీప్ గారు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు మీతో పాటు కలిసి మళ్ళీ ఒకసారి చూసి రియాక్ట్ అవడానికి. ఎప్పట్లాగే కొంచెం లేట్ రియాక్షన్ ఇది కూడానే, బట్ ప్లీజ్ ఇగ్నోర్ అండ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్ ఏమనుకోవద్దు, కాపీరైట్లు పడతాయని ఇప్పుడు Yeah. పాజ్ చేసి చూస్తున్నాం. नेगेटिव ये मिशन मुश्किल ही नहीं नामुमकिन है भैरवा ఇదే కదా కీర్తి సురేష్ వాయిస్. అదే రే ఈడు కూడా వచ్చాడు రా సినిమాల్లోకి మంచిగా. అదే కలికిలోకి కదా, వచ్చాడంటేనే నేను ఇంకా అది చెప్దాం అనుకున్నాను. నో చాయ్ బిస్కెట్ టు ఆహా ఆహా టు కలిపి. ఓకే, గుడ్ గుడ్ డెవలప్మెంట్. मिलेनियम चंद मादिरी தான் நம்ம காம்ப்ளெக்ஸ் போன மாதிரி தான் ఏమున్నాడు రా అసలు పోనీటైల్ ఆడు. అదే కదా. సారీ గాయస్, ఆడు అంటున్నావు అంటే మేము ఓన్ చేసుకున్నాం కాబట్టి అంటాం. జనరల్ గా మీ అందుకే ఫ్రెండ్స్ తో అసలు మాట్లాడుకున్నప్పుడు అలాగే కదా మాట్లాడుకుంటారు. అలాగే తప్పుగా తీసుకోకుండా, ఒకవేళ తప్పుగా తీసుకుంటే పెద్ద ఉపయోగం లేదు. మీరు తీసుకున్నా మాకు ఏం ఫరక్ చెయ్యం. అంట. चांसेस ऑफ बर्थ 0.18%. బుజ్జి కోపం వచ్చింది, రడ్డగైపోయి కళ్ళు. రియమ్మ, అరే మా కామెడీ చేశాడు రా రియమ్మ. టీజర్ లో, ఆ, హైలైట్. అది ముందుంది చూద్దాం. Maximum speed. Name shoes. నీవే చార్జ్ ಮಾಡಬೇಕು. సేమ్ మళ్ళీ సేమ్ Issues. అలాగే లాంగ్వేజ్ కూడా సేమ్ ఫార్మాట్, సేమ్ బైలింగ్వల్ ఫార్మాట్. అసలు ఆ థాట్ హైలైట్ రా, ఎవ్వడికి రాలేదు ఇప్పుడు వచ్చి నాకు తెలిసి. ఎగ్జాక్ట్లీ. నన్ను ఇన్వాల్వ్ చేయకు భైరవా. పద తిరిగి వెళ్దాం. ఇంకా తిరిగేలేదే లేదు. అరే చెప్తున్నాను, బీభత్సమైన షాట్ ఇది. చాలా అస్సలు కత్తి తెలుసా. అరే ఈ షాట్ గుర్తుపెట్టుకో. ఏ, love you బుజ్జి. బుజ్జి దాని పేరే బుజ్జి. బుజ్జి, దాని పేరే బుజ్జి. ఓకే, నేను బుడదాని పేరు అనుకున్నా. దానికి బుడదాని పేరే యాక్చువల్లీ బుజ్జి, బట్ దాని బాడీ ఆ కార్ అన్నమాట. ఓకే, దీనికి ఒక ఎపిసోడ్ 4 అని చెప్పి ఫ్రమ్ ద స్క్రాచ్ Scratch చూశాను. 4 అని చెప్పి మొన్న రిలీజ్ చేశారా. ఇక్కడ వీడి దగ్గర ఉంటే ఉషన్ అన్న ముందు ఒక డైలాగ్ వస్తుంది. మరి బుజ్జికి బాడీ కావాలి కదా అని అంటే, అది భైరవ చూసుకుంటాడు అనగానే ఈ స్టార్ట్ అప్పుడే కదా ప్రభాస్ ఎంట్రీ వచ్చి ఒక డైలాగ్ వచ్చి అప్పుడు భుజం మీద వేసుకుని అలాగే వెళ్ళి కార్ అలా తీస్తాడు కదా ఆ బాడీ. సో ఇప్పుడు బుజ్జికి ఎక్స్టెండెడ్ బాడీ ఆ కార్ కార్. అన్నమాట. ఇప్పుడు కాలభైరవ అంటే శివుడే కదా. శివుడే. నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆ షాట్ ఇలాగ శివుడి మెడలోని పాములాగా అవును అవును చిన్ని బుజ్జి ఇక్కడ ప్రభాస్ మెడలో, ప్రభాస్ పక్కన. అవును. అదే ఇద్దరి మీద అసలు అవును. ఆడినాడు, మా కామెడీ చేశాడు రా, అదే So, హైలైట్. అంటే యా లాస్ట్ డైలాగ్ కామెడీగా చెప్పడం అలవాటు కదా, ఎందులో చెప్పిన ఏ ట్రైలర్ అరే, Scratch లో కూడా ప్రభాస్. ప్రభాస్ రివీల్ అవ్వక ముందు అవును నీ టైం అవును. స్టార్ట్ అయింది బుజ్జి అనేసి అలా అంటాడు. అది కూడా అలాగే చెప్తాడు రా, అంటే ఒక క్యాజువల్ గా చెప్పేస్తాడు. ఒక క్యాజువల్ గా, అది బాగుంది. క్యాజువల్ గా ఉంటది. యాక్చువల్ గా ఆ వీడియో కూడా చేద్దాం అనుకున్నాం, కాకపోతే అది ఇది అవును. కలిపి మాట్లాడితే బాగుంటది కదా. ఇది అలాగే Exactly. వస్తుంది 22nd రిలీజ్ చేస్తున్నామని, సో రెండు కలిపి మాట్లాడుకుంటే బాగుంటదని ఈ రోజు పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో కంటెంట్ గురించి మాట్లాడుకుంటే మీకు సందీప్ ఇక్కడ ఒక లింక్ పెడతాడు. అది కిందసారి సేమ్ ఇదే కలికి మూవీలో అశ్వత్థామ ట్రైలర్ రిలీజ్ అదే గ్లిమ్స్ వచ్చినప్పుడు వీ హావ్ రియాక్టెడ్ ఆన్ ఇట్. సో అది కూడా లింక్ క్లిక్ చేసి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ కూడా చేయండి. బెల్ ఐకాన్ లో ఆల్ అని చెప్పి బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేస్తే అందులో ఉంటుంది, అది ఆన్ చేసుకోండి. మా ఫ్రెష్ కంటెంట్ మీ ఫోన్ లోకి దూరిపోతుంటది. నువ్వు చెప్పినట్టు బావా ఒక 2-3 పాయింట్స్, ద మోడర్న్ సివిలైజేషన్ లో ద మైథలాజికల్ పార్ట్ ఆఫ్ హిందూయిజం అనేది చాలా క్లియర్ గా రిప్రజెంటేషన్ ఇస్తున్నట్టు. అండ్ అశ్వత్థామ నుండి మనం గ్లిమ్స్ నుండి చూసుకుంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుండి కానీ, లేకపోతే ఎపిసోడ్ 1 నుండి కానీ ఎపిసోడ్ 4 వరకు, మళ్ళీ దీని గ్లిమ్స్ అశ్వత్థామ గ్లిమ్స్, దాంతో పాటు ఇప్పుడు బుజ్జి గ్లిమ్స్. ఇంకొకటి షార్ట్ గుర్తుపెట్టుకొని అన్నావు కదా, వెహికల్ ది ఈ షార్ట్ చూస్తుంటే హల్క్ గుర్తుందా నీకు? ట్రాకింగ్. హల్క్ స్టార్ట్ ఫాస్ట్ పరిగెడతాడు,
ఓన్లీ కాలు మాత్రమే చూపిస్తాడు. అవును. అలా కెమెరా అలా బ్యాక్ అవునవును. వస్తే హల్క్ కనబడుతుంది. అలాగే సేమ్ అవును. కెమెరా టెక్నిక్ కానీ ఏదైనా కానీ సేమ్ అదే టెక్నిక్ తోటి ముందు అంటే ఆ వెహికల్ ఎంత స్పీడ్ మీద వెళ్తుంది అని ఒక దీనికోసం చూపించాడేమో అవును. అని నేను అనుకుంటున్నాను. టెక్నికల్ ఆస్పెక్ట్ గా మాట్లాడుకుంటే ఈ టీజర్ లో ఈ గ్లిమ్స్ లోనే లైక్ ఎలా ఉండబోతుంది, టెక్స్చర్ ఆఫ్ ద ఫిలిం, టోన్ ఆఫ్ ద ఫిలిం అనేది చూపించగలిగారు. బాగుంది, చాలా బాగుంది. ఆ క్లారిటీ గానీ, ఆ, విజువలైజేషన్స్ గానీ. ఇంకోటి ఏంటంటారా, బుజ్జి అనే క్యారెక్టర్ మూవీకి ఎంత ఇంపార్టెంట్ అన్న దానికోసమే ఇప్పుడు ఇది రిలీజ్ చేశారు. నిన్న ఈవెంట్ కూడా చేసిన దానికోసం అనుకుంటున్నాను నేనైతే. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే, అదే. ఎక్కిస్తున్నారు. సారీగా అంటే జనరల్ గా ఇప్పుడు క్యారెక్టర్ ఉంది అంటే ప్రతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయరు కదా. కాదా, పర్టికులర్ గా ఈ meme క్యారెక్టర్ ఒక meme చేస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే దానికంటూ ఒక సపరేట్ బేస్ ఉండుంటది మూవీలో. అవును. దానితో కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ అవ్వడం. ఇంకా చాలా మంది ఉన్నారు. అవును, లాంగ్వేజ్ బట్టి మారుతుంది. వరల్డ్ ఫస్ట్ పాన్ ఇండియన్ ఏంటిది మల్టీ స్టారర్ పాన్ ఇండియన్ మూవీ అంట. ఆహా. నిన్నేదో సుమా అంటుంది. నిన్న ప్రభాస్ వేసుకుని వస్తున్నాడు చూసావా, డ్రిఫ్ట్ అవును, కొడుతున్నాడు. అవును. జమ్ 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 అని డ్రిఫ్ట్లు కొడుతుంటే అవును. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది. మనోడు బరువుకి అరే అవి అతికిచ్చి ఉంచుతారా మొత్తం సెటప్ అంతా మూవీ కోసం. లేదు లేదు, కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే ఇఫ్ యూ టేక్ టైటానిక్ ఆరెల్స్ ని లైఫ్ ఆఫ్ పై గానీ ఇవన్నీ ఒక బ్యాక్గ్రౌండ్ తో పాటు ఒక విఎఫ్ఎక్స్ వరల్డ్ తో పాటు ఫిజికల్ థింగ్స్ కూడా పెడతారా? చాలా నీడెడ్. పెడతారు. నేను అంటుంది అదే. నేను అలాగా జస్ట్ స్టాండ్ బై జస్ట్ క్లోజ్అప్స్ కో దేనికో యూజ్ చేసి ఆ కైండ్ ఆఫ్ వర్క్ ఉంటుందేమో అనుకున్నాను. నన్ను వచ్చి మాయ దాదాపు డ్రిఫ్ట్లు కొడుతుంటే నాకు గుడ్డల దడ ఇది ఎక్కడ ఊడిపోతాయా ఎక్కడ ఉంగిపోతాయా అని భయం వేసింది నాకు. అండ్ ఇట్స్ నెవర్ ఎవర్ బిఫోర్ డన్ స్టంట్ మళ్ళీ ప్రభాస్ నుండి రావడం. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్ బీయింగ్ ప్రభాస్ ఫ్యాన్. ఇది కావాలంటే చర్చలు అన్నింటిలో లేపేయచ్చు. పర్టికులర్ గా మాట్లాడుకుంటే ఐ లవ్ ద వీడియో. ఉన్నది కొద్దిసేపు అయినా ఐ ఎంజాయ్డ్ థరోలీ. క్వాలిటీనెస్ చూస్తే అసలు హేటర్స్ ఎగ్జాక్ట్లీ సీ ద లుక్ చూడరా. చెప్పండి రా అబ్బాయిలు ఏంటి ప్రభాస్ అన్నారు అదన్నారు ఇదన్నారు చెప్పండి రా. కాదురా, ముందే హెవీగా ఉంటాడు, దాంట్లోనే ఆ సూట్ ఇంకా హెవీగా కనబడింది తెలుసా నిన్నైతే. అవును అరే అవును. కానీ నిజంగా మనోడు మనసు కూడా అంతే మంచిదిరా. అంటే మిమ్మల్ని ఇంతమంది తక్కువ మందిని తీసుకురావడానికి మెయిన్ రీజన్ మీ సేఫ్టీ కోసమే ఫెన్సింగ్ వేసాము. ఇబ్బంది పెట్టుంటే సారీ. తక్కువ మంది తీసుకురావడానికి ఈ ఫెన్స్ వేయడానికి మీ సెక్యూరిటీ గురించే సారీ, ఇబ్బంది పెట్టాము. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. అసలు అది మాత్రం చాలా బాగా అనిపించింది. సినిమా అని కాదు కానీ చాలా మంది అన్నారు డ్యూన్ మూవీ అంటే ఆ టెక్స్చర్ ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది. బట్ ఐ డోంట్ ఫీల్ నాకు ఇప్పుడు నాకు ఆ ఫీలింగ్ చూసినప్పుడు అనిపించలేదు కూడా. అనిపించింది ఎవరు అమితాబ్ బచ్చన్ ఇటు పక్క ఏమొచ్చి దీపిక పడుకునేది ఒక పోస్టర్ రిలీజ్ అయి ఉంటది కలికి. అవునవును అది అవును. చూస్తే నీకు అలానే అనిపిస్తుంది, డ్యూన్ పోస్టర్ లానే అనిపిస్తుంది. అవును. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం గైస్. అండ్ ఆల్సో ఇక్కడ వరకు ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో, ఆల్సో షేర్ ద వీడియో. అండ్ ఆల్సో మీకు ఈ వీడియోలో ఏది నచ్చిందో అది కింద కామెంట్ సెక్షన్ లో రాసి మమ్మల్ని ట్యాగ్ కూడా చేయొచ్చు. అండ్ మా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా కింద లింక్ లో డిస్క్రిప్షన్ లో ఉంటది లింక్. సో అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీ సపోర్ట్ అక్కడ కూడా మాకు అవసరం. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ గైస్. వి లవ్ యూ ఆల్. ఇంకా ఈ సపోర్ట్ పెరగాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ వీడియోకి ఎంత కుర్రాళ్ళు థ్యాంక్ యూ. తినేసి పడుకుందాం. బాయ్ బాయ్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్.